to discuss all the things. As of now, what is going on in AP? What is needed to develop in assessment especially? So that's why called you. Becoming days you are the one of the resource person in your district. Okay? Yes, sir. So carefully listen what says, what is the presentation. In turn we have to give a district level also coming days. Okay, no? Commissioners are also will come tomorrow by 10:30 or 11 a.m. Okay, this is my side. ఎన్ని క్లాసులు అయిపోయినాయండి ఇప్పటికి? ఎన్ని పీరియడ్స్ అయిపోయాయి? ఫోర్త్ సెషన్. రైట్. సో ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ? ఉన్నారా ప్రిన్సిపల్స్? ఫ్యాకల్టీ, డైట్ ఫ్యాకల్టీ. సో 13 డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. రైట్. సో కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది, ఇది రైట్ టైంలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఫార్మేటివ్ 4, సమ్మేటివ్ 2, అవుట్ ఆఫ్ 6 3 are going to CBA pattern. Remaining 3 FR free writing. At the same time, for 1 to 8 classes, 80-20. 20 external, 20 internal, 80 external. 9 to 10th 100 marks. మనకు ఎన్ఈపి కూడా ఏం చెప్తా ఉంది ఇందాక చెప్పినట్లే. ఎందుకంటే మెయిన్ 2020 ఒక స్టూడెంట్ను హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఒక ఏమంటాం కరెక్ట్ సైకాలజీ చదువుతూ ఉంటాం. సమగ్ర మూర్తిమత్వము కలిగినటువంటి విద్యార్థిగా, ఒక పౌరునిగా మనం సొసైటీకి అందించాలి. సో అది రావాలి అంటే ఇప్పుడు మనకు చాలా ఇనిషియేటివ్స్, ఎన్ఈపి ఎస్పెషలీ ఫిజికల్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. తర్వాత వొకేషనల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఒక సబ్జెక్ట్స్గా పెట్టేసింది, సబ్జెక్ట్స్గా. తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంది. స్టూడెంట్ తన నిత్య జీవితంలో ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పటికీ తాను చదివినటువంటిది, అనుభవం ద్వారా సంపాదించినటువంటిది నిజ జీవితంలో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటా పోవాలి. సో ఇప్పుడు ఎన్ఈపి చెప్పడమే చెప్తా ఉంది మనకు. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అది ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది చెప్తా ఉంది. సో అందుకే ఇప్పుడు మనకు అక్కడ చూస్తే మనకు కరిక్యులర్ గోల్స్ అని ఉన్నాయి, కాంపిటెన్సీస్ ఉన్నాయి, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఒక చాప్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్ ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఏం నేర్చుకోవాలి. పర్టికులర్గా సబ్ టాపిక్ వైజ్ కూడా చూస్తే ఆ లెర్నింగ్ అవుట్కమ్ ఏమి సాధించాలి అనేటువంటిది. తర్వాత నాలెడ్జ్ బేస్డ్గా కాకుండా, రోడ్ మెథడ్కు ఇంపార్టెన్స్ కాకుండా, ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో, అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ, దాని ద్వారా ఆలోచన శక్తిని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశం. సో అందుకే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ నాలెడ్జ్, ఈ పరాక్ అన్నటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి ముందుకు నడిపించమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనం లాస్ట్ 22 నుంచి
ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అనుకోండి, లేదంటే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అనుకోండి, అన్నీ కూడా ఒక లాజికల్గా థింక్ చేసి రాసే విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ బాగా తగ్గించేసి అన్నీ కూడా అప్లికేషన్ టైప్లో మనం క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాం. మీరు చూస్తున్నారు ఈ సిబిఐ టెస్ట్ అన్ని కూడా. సో కాబట్టి మనం కమింగ్ డేస్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ 6 ఫార్మేటివ్ 4 సమ్మేటివ్ 2 కూడా ఈ ఎంసీక్యూస్ సిబిఐ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రతి టెస్ట్ లో కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయబోతా ఉన్నాను, ప్రతి టెస్ట్ లో కూడా. తర్వాత అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకు 9th క్లాస్ వరకు 80-20 తీసుకెళ్దాం అనేసి, ఇప్పుడు 8th క్లాస్ వరకు ఉంది, 9th కూడా దాన్ని ప్రమోట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కూడా ఏజ్ అప్రాప్రియేట్ అసెస్ చేయడానికి యాక్టివిటీ బేస్లో పూర్తిగా చేయాలనేటువంటిది ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. సో అది కూడా మనము చేయబోతా ఉన్నాం. సో ఇదే టైంలో ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ కూడా మీకు ఇచ్చేద్దాం అనేటువంటిది గవర్నమెంట్ కాన్సెప్ట్, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జామ్ ఉంది అంటే ఆ ఎగ్జామ్ సంబంధించి 2 or 3 పేపర్స్ స్టూడెంట్కి ఇస్తా ఉన్నాం. స్టూడెంట్ అట్లా కాకుండా మనం ఒక బుక్లెట్ మొత్తం ఫార్మేటివ్ 4